ఈరోజు ఎస్ఆర్హెచ్కు లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ మ్యాచ్ లీగ్ స్టేజ్లో ఉంది పంజాబ్తోని. ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ విన్ అవ్వాలి. ఆల్రెడీ క్వాలిఫై అయ్యాము కదా, ఇంకెందుకు ఇంపార్టెంట్ అంటారా? టాప్ 2లోకి వెళ్ళడానికి మనం టాప్ 4లో క్వాలిఫై అయ్యాము. టాప్ 2లో ఉన్న టీంకి ఎప్పుడూ ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఒక మ్యాచ్ ఓడిపోయినా మళ్ళీ ఇంకో మ్యాచ్ గెలిస్తే ఫైనల్ రావడానికి. సో ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ విన్ అవ్వాలి. అండ్ పంజాబ్ చూసుకుంటే వాళ్ళ ప్లేయర్లు, ఇంగ్లాండ్ ప్లేయర్లు అందరూ కూడా రిటర్న్ అయిపోయారు. సో ఎస్ఆర్హెచ్కు విన్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఐ హోప్ ఎస్ఆర్హెచ్ విల్ విన్. నా ప్రిడిక్షన్ కూడా ఎస్ఆర్హెచ్ విన్ అవుతుందని. అండ్ సెకండ్ మ్యాచ్ వచ్చేసి కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్. ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఏంటంటే కేకేఆర్ ఖచ్చితంగా విన్ అవ్వాలి. కేకేఆర్ ఆల్రెడీ ఫస్ట్ పొజిషన్లో ఉంది. బట్ ఆర్ఆర్ ఓడిపోతేనే ఎస్ఆర్హెచ్ గెలిచినా మనం టాప్ 2లోకి వెళ్తాం. ఒకవేళ ఎస్ఆర్హెచ్ గెలిచి ఆర్ఆర్ కూడా విన్ అయింది అనుకోండి, మనం టాప్ 2లోకి వెళ్ళాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, సపోజ్ కేకేఆర్ కనుక ఎస్ఆర్హెచ్తో కంటే ఆర్ఆర్తోనే మన క్వాలిఫైయర్లో ఆడితే బాగుంటుంది అనుకున్నారు అనుకోండి. కేకేఆర్ వాంటెడ్గా ఓడిపోయినా ఓడిపోవచ్చు. బట్ ఓన్లీ హోప్ ఏంటంటే అక్కడ గౌతమ్ గంభీర్ ఉన్నాడు. గౌతమ్ గంభీర్ ఇలాంటివి ఎంకరేజ్ చేయడు. లైక్ మ్యాచ్ ఓడిపోవడాలు అవన్నీ చాలా ఫేర్గా ఆడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. సో అదొక్కటే నమ్మకం. సో ఒకవేళ కేకేఆర్ ఎస్ఆర్హెచ్తో వద్దు అనుకుంటే ఆర్ఆర్తో ఓడిపోయినా ఓడిపోవచ్చు. బట్ గెలవాలని కోరుకుందాం మనం కేకేఆర్. అండ్ ఎస్ఆర్హెచ్ కూడా గెలవాలని కోరుకుందాం. చూద్దాం మరి ఏమవుతుందో.